నమస్తే, వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ విత్ అఖిల. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అబ్దుల్లాపూర్ గెట్ వద్ద విద్యార్థులకు పోలీసులకు మధ్య తోపులాట, ఉద్రిక్త వాతావరణం. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని న్యాయవాదులు ఆందోళన. పేద యువతి వివాహానికి చేయూత, పాత్రలు సామాగ్రి అందించిన ఎర్రబాటి వెంకటేశ్వరరావు. కర్నూలు జిల్లా రెవెన్యూ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా గిరికుమార్ రెడ్డి ఎన్నిక. హనుమకొండ కలెక్టరేట్ వద్ద పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళన, ఏబీవీపీ విద్యార్థి సంఘం మద్దతు. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు చెన్నమ్మ సర్కిల్లో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అత్యాధునిక ఫేస్ పే మిషన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. జనరల్ మేనేజర్ పి శ్రీదేవి, రీజనల్ మేనేజర్ టి రమేష్ ఈ సదుపాయాన్ని ప్రారంభించారు. ముఖ గుర్తింపు సాంకేతికతతో ఏటీఎం కార్డు లేకుండానే వేగవంతమైన, సురక్షితమైన నగదు లావాదేవీలు చేసుకునే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. మేడం చూడండి మేడం, పట్టుకోండి సార్, దగ్గర ఉంది సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే సార్. సార్ మీరు బ్యాక్ వచ్చింది, మేడం ఒకసారి పట్టుకు చూడండి మేడం. ఓకే అని మీరు బ్యాక్ వచ్చి మేడం. సార్ మీరు మీ ఖాతా వివరాలను పరిశీలించి డబ్బు తీసుకోవాలనుకునే ఖాతా సంఖ్యను ఎంచుకుని తదుపరి బటన్ పై క్లిక్ చేయండి. మీరు ఎంచుకున్న ఖాతాలో ప్రస్తుత నిల్వను ధృవీకరించుకుని తదుపరి ప్రక్రియకు మీరు విత్ డ్రా చేయాలనుకునే మొత్తాన్ని నమోదు చేసి విత్ డ్రా బటన్ పై క్లిక్ చేయండి. మునుపటి పేజీకి తిరిగి వెళ్ళాలంటే మీ వోచర్ ముద్రింపబడుతుంది. దయచేసి వేచి ఉండండి. వోచర్ వచ్చిన తర్వాత హోమ్ బటన్ పై క్లిక్ చేయండి. వచ్చేది ఓకే సార్. ఈరోజు కర్నూలు చెన్నమ్మ సర్కిల్ బ్రాంచ్లో ఫేస్ పే మిషన్ ఇనాగరేట్ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. సో గ్రామీణ బ్యాంక్లో అన్ని రకాల టెక్నికల్ సదుపాయాలు అందుబాటులో ఉంటున్నాయని చెప్పడానికి ఇదొక కొత్త మైల్ స్టోన్. ఈ మధ్య కాలంలో ఫేస్ పే మిషన్సే కాకుండా సిఆర్ఎం అంటే క్యాష్ రీసైక్లింగ్ మిషన్స్ కూడా
మా బ్యాంకు నుంచి ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాటిలో ఏంటంటే మామూలుగా ఏటీఎంస్లో మనం క్యాష్ విత్డ్రా మాత్రమే చేస్తాము. ఇక్కడ క్యాష్ డిపాజిట్ చేయొచ్చు, క్యాష్ విత్డ్రా కూడా చేయొచ్చు. సో ఇలాంటి అత్యాధునిక టెక్నాలజీస్ అన్నీ కూడా గ్రామీణ బ్యాంక్లో మా ఖాతాదారుల సదుపాయం కోసం మేము ముందుకు తీసుకొస్తున్నాము. ఈ సదుపాయాలన్నీ కూడా మా ఖాతాదారులు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు 1,42,000 కోట్ల బిజినెస్తో దేశంలోనే 2వ అతిపెద్ద బ్యాంకుగా ఇప్పుడు అవతరించింది. దాంతోపాటు 1362 శాఖల్లో మా సేవలు ఖాతాదారుల కోసం అందించడం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న జనాభాలో దాదాపు 25% అంటే 1,25,00,000 మంది ఖాతాదారులు మా దగ్గర ఉన్నారు. సో గ్రామీణ బ్యాంక్ యొక్క సేవలు ముఖ్యంగా పల్లెల్లో బాగా విస్తృతంగా అందించడం జరుగుతోంది. తర్వాత ఈ మధ్య కాలంలో ఖాతాదారుల రిక్వెస్ట్ మేరకు కేసీసీ అంటే క్రాప్ లోన్స్ తీసుకుంటూ ఉంటారు. వాటి మీద అన్ని రకాల ఛార్జెస్ని బ్యాంకు తీసేయడం జరిగింది. దాంతోపాటుగా స్వయం సహాయక సంఘాలకు కూడా మరింత రుణాలు సరళతరం చేయాలన్న ఉద్దేశంతో వారికి కూడా అన్ని రకాల సేవా ఛార్జీలు అన్నీ కూడా తీసేయడం జరిగింది. ఈ సదుపాయాలన్నింటినీ వినియోగించుకొని మా ఖాతాదారులు మా దగ్గర మరింత రుణాలు తీసుకోవాలని కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ప్రాంతీయ కార్యాలయం కర్నూలు తరఫున ఈరోజు కర్నూలు చెన్నమ్మ సర్కిల్లో ఫేస్ పే మిషన్ ఓపెన్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా చెప్పేది ఏమంటే ఖాతాదారులకు డిజిటల్ సేవలు అందించాలనే లక్ష్యంతో ఈరోజు ఈ ఫేస్ పే మిషన్ ఓపెన్ చేశాము. దాదాపుగా మనం 6,500 కోట్ల బిజినెస్ తోటి కర్నూలు రీజియన్లో 60,000 కోట్లతో బిజినెస్ చేస్తూ ఉన్నాము. ఖాతాదారులకు మరింత డిజిటల్ సేవలు మరింత చేరువుగా రావాలని బ్రాంచ్కి వచ్చినటువంటి కస్టమర్ క్యూలో లైన్లలో వెయిట్ చేయకుండా ఉండేదానికి ఒక్కసారి రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి కస్టమర్ ప్రతిసారి ఎటువంటి క్యూలో నిలబడకుండా సేవలు ఈజీగా డిజిటల్ సేవలని ఉపయోగించుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. దీంట్లో బ్యాలెన్స్ ఎంక్వైరీ కావచ్చు, దాని తర్వాత అకౌంట్ నుంచి డబ్బులు తీసుకోవడానికి కావచ్చు, అదేవిధంగా అకౌంట్ స్టేట్మెంట్ త్రూ వాట్సాప్ కాబట్టి మనం జనరేట్ చేసుకోవచ్చు. సో ప్రతి ఒక్క కస్టమర్ కూడా దీన్ని ఉపయోగించుకొని వెంటనే మీరు ఏ బ్రాంచ్ కస్టమర్ అయినప్పటికీ కూడా ఈ ఫేస్ పే ఆపరేషన్స్కి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే మీరు ఈ ట్రాన్సాక్షన్స్ని ఒక్కసారి మనం బ్రాంచ్లో చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్లో ఎక్కడ ఫేస్ పే మిషన్ ఉన్నప్పటికీ కూడా అక్కడ మీరు ఈ సేవలను ఉపయోగించుకోవచ్చు. సికింద్రాబాద్ రైల్ నిలయంలో గురువారం జరిగిన దక్షిణ మధ్య రైల్వే జోనల్ సమావేశంలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర ప్రసంగించారు. శ్రీరామచంద్రమూర్తి కొలువైన భద్రాచలం వరకు రైలు మార్గాన్ని వేసి ఆ తర్వాత దానిని ఛత్తీస్గఢ్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కూడలిగా రూపొందించాలని డిమాండ్ చేశారు. పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవకు ఎంపీ రవిచంద్ర ఆదేశించారు. Departmentally, but in future if the capacity is expanded, then we will think of it. Presently we will be manalo. आपको ఏంటంటే మా కాన్స్టిట్యున్సీలో మా వాళ్ళకి అర్థం అవ్వడానికి हिंदी में सर हमारा मेन इशू है सर भद्राचलम का एरिया में 5 मेंबर्स एमपीस आ रहे सर. इतना एमपीस किधर भी देश में नहीं है. भद्राचलम के लिए बलराम नायक जी एमपी है, भद्राचलम आएगा. रघुराम रेड्डी जी एमपी है, कॉन्स्टिट्यूंसी अभी तक आएगा कोत्तगूडम तक. और मैं सेल्फ पार्लियामेंट राज्यसभा और रेणुका चौधरी, आस्था रेड्डी, 5 मेंबर्स पार्लियामेंट मेंबर मोहम्मद नरेंद्र रेड्डी, सब लोग एक जगह से आए. बट प्रॉब्लम क्या है उधर ये देखे तो हमको तो बहुत शर्म तो फील हो रहा है सर. आप कैसा हो रहा है मालूम नहीं है सर. 1932 से भद्राचलम रोड बोल के है सर. भद्राचलम मंदिर बहुत बड़ा फेमस मंदिर. अभी तो अयोध्या में आ गया राम मंदिर. इससे पहले राम मंदिर देश में यही फैला है. अभी तक इसको रेलवे स्टेशन नहीं है, रेलवे ट्रैक नहीं है. बहुत बड़ा बुरी तरह से. इसके लिए मैं बोल रहा हूँ, आप भी बता रहे, मैं अश्विनी वैष्णव जी को भी मिला हूँ, उन्होंने लेटर भी दिया है, रिप्लाई भी कर रहा है. ये थिंकिंग कर रहा हूँ, इसको जरूर करना है. क्या बोले तो उधर से लोगों तिरुपति जाना बोले तो उधर एरिया से उधर विजयवाड़ा जाना
जाके ट्रेन पकड़ना, नहीं तो खम्मा के ट्रेन पकड़ना, नहीं तो बस के ऊपर जा रहे सब लोग। बहुत प्रॉब्लम हो रहा है, दिक्कत हो। ये मेन चीज है सर। वो आपका रेलवे स्टेशन आ गया था पांडुरंगापुरम तक आके, और उधर से नहीं है तो सीधा कोत्तागुड़म से डायरेक्ट भद्राचलम भी कर सकते रेलवे लाइन, ज्यादा दूर भी नहीं है, और गाजरागुड़म से भी 10-15 किलोमीटर भी नहीं है। इतना बड़ा मंदिर है, मनगुर से थाउजेंड्स ऑफ पिलग्रिम्स भक्तों आता है। नियरेस्ट प्लेस टू मनगुर रेलवे मनगुर है, बट कन्वीनियंट है। गाजरागुड़म से कन्वीनियंट है, डायरेक्ट सिंगरेनी भद्राचलम से कन्वीनियंट। 1932 से मतलब 100 साल हो रहे हैं 10-15 किलोमीटर या 20 किलोमीटर ट्रैक पर नहीं बना रहा। देश में बहुत सारा कर रहे हैं, मोदी जी कर रहे हैं, अश्विनी वैष्णव जी कर रहे हैं, रेलवे डिपार्टमेंट में बहुत वेरिएशन डेवलपमेंट बहुत आ रहा है। बट ये पहला तेलंगाना का मेजर इशू है, इसको सॉल्व करना है। मैं दिल्ली में भी मंत्री लोगों को हम जाके एमपी भी मिला है, रगना भी यही काम पे रेगुलर भी कर रहे हैं, खम्मम एमपी साहब और बलराम जी भी, हमारा सारा एमपी। बहुत शर्म फील हो रही थी भद्राचलम को टेम्पल को उधर रहेगा, रेलवे ट्रैक नहीं बात कर। अश्विनी वैष्णव जी के लास्ट मंथ 6 मंथ से एवरी मंथ मिल रहा हूँ, एवरी सेशन में भी मिल रहा हूँ। अभी उनको एक स्कोप भी दिया है, कोत्तागुड़म से भद्राचलम रेलवे लेना है तो उधर से जगदलपुर को एक नया सुविधा मिलेगा, ओडिशा को मिलेगा और छत्तीसगढ़ को मिलेगा। पास में राजमंड्री भी है, आंध्र प्रदेश को 5 स्टेट का जंक्शन बनेगा भद्राचलम या कोत्तागुड़म, इधर कन्वीनियंट है उधर बनाएंगे। ओडिशा, छत्तीसगढ़, जगदलपुर, मध्य प्रदेश एंड आंध्र तेलंगाना का जंक्शन पॉइंट होता। अभी ने आपने बोला है हम नक्सलवादी को निकाल दिया, पूरा कंप्लीट कर दिया, फ्रेश हो गया। अब फ्रेश हो गया ना, सब रेलवे लाइन बनाइए, नेशनल हाईवेज भी बनाइए। उड़ीसा से आएगा, किधर से भी आएगा। और मेनली क्या है, उड़ीसा से, छत्तीसगढ़ से, एमपी से भी आयरन और माइंस, कोल माइंस है, उधर से ट्रांसपोर्ट भी इधर लिंक है। जो किधर किधर माइंस चल रहा है, कोल माइंस, उधर सारी जगह काव्या भी बोला है तो हमारा मनगुर को रामगुण उधर से लाइन है। वो किधर किधर माइंस चल रहा है, कोल माइंस, उधर सत्तुपेटी और इल्लंदु, कोत्तागुड़म को भी लिंक करना है। माइंस के लिए भी ट्रेन डाल रहे, रेलवे रूट डाल रहे, वो भी कॉन्सेंट्रेट करना ही पड़ेगा। इसको मेन एरिया होता है। मंत्री जी भी इंटरेस्ट है, ये जरूर करना चाहिए। इतनी साल के बाद भी अभी नहीं बना है तो अच्छा नहीं लगता, इसको कॉन्सेंट्रेट करेंगे बोला। हमारा सारा तेलंगाना एमपी जाके बैठेंगे, ये काम आप रिपोर्ट देना ही पड़ेगा। भद्राचलम के लिए स्पेशल कॉन्सेंट्रेट करिए सर। और एक है सर, एक निजामाबाद में, मैं आपको भी फोन में बोला हूँ राजीव कुमार जी, मंत्री जी को भी मिला है। निजामाबाद रेलवे स्टेशन के बगल में ही, इससे पहले रेलवे लाइन एक्सटेंशन नहीं था। अभी जानाईकुंटा तक गया था और जा रहे, और रेल इंजन के लिए रिवर्स आने के लिए एक अच्छा गरीबों का लैंड है, 250 फ्लैट्स, उधर में इंजन के लिए चेंज करने के लिए ट्रैक लाके वो डिस्टर्ब हो रहे हैं। उसको मैं बोला है, मंत्री जी भी इतना सिली थिंग नहीं करना है, छोटा काम नहीं करना बोल गया है, उसको रुको बोला है, आप इम्प्लीमेंट करना जरूर है सर। और खम्मम में रघुराम रेड्डी जी, मैं भी हम जाके बहुत बार मंत्री जी को मिला है। खम्मम रेलवे स्टेशन में सेंटर में है सर रेलवे गेट, वो गेट तो बंद कर दिया। अंडरपास बनाने के लिए, अंडरब्रिज बनाने के लिए अब सैंक्शन भी हो गया, वो काम चालू नहीं हो रहा है। दैट इज द मेन बिजनेस एरिया, गांधी चौक बोल के। अच्छा नहीं लग रहा है, हमारा सारा एमपीस को लोग पकड़ रहे हैं, छोटा सा काम है, उसके लिए क्यों दिक्कत हो रहा है मुझे मालूम नहीं। बार बार जाके इसके लिए मंत्री जी को पूछना अच्छा नहीं लग रहा, आप थोड़ा कॉन्सेंट्रेट करना है उसके लिए। और एक है सर, खम्मम में अमृत भारत का स्कीम चल रहा है, वो थोड़ा स्लो चल रहा है, उसको करना है सर। एक ग्रेड रेलवे स्टेशन, वो पार्किंग की ज्यादा अमाउंट ले रहे हैं, थोड़ा कॉन्सेंट्रेट करना। बाहर लोग 20-30 रुपए ले रहे तो स्टेशन में 100 रुपए ले रहे हैं, थोड़ा कॉन्सेंट्रेट करिए सर। और एक है, सीसी कैमरा खम्मम में बढ़ाना है, लोग बहुत बढ़ गया, उधर कॉन्सेंट्रेट करना है। दमसलापुरम में एक रेलवे अंडरपास जरूर चाहिए सर, आप लिख लेना। जी सर, कुमार जी आप लिख लीजिए, दमसलापुरम एक ओल्ड गेट अंडरपास चाहिए सर, वो फार्मर्स बहुत सारा प्रॉब्लम फेस कर रहे हैं। और एक मल्लेमाडु रेलवे स्टेशन है सर, खम्मम के बगल में ही, वो निकाल दे रहे बोल के सब लोग डर रहे, उसको निकालना नहीं है सर। क्यों बोले तो उसका बाजू में रेलवे स्टेशन पंदिलपल्ली रैक पॉइंट बन गया, इसको स्टेशन को निकाले तो तकलीफ होता, इसको कंटिन्यू ऐसे ही करना है सर, ये देख लीजिए सर। हाँ,
कोत्तागूडम में रेलवे काम चल रहा है, उसमें एस्केलेटर्स और लिफ्ट चाहिए सर, महिलाओं के लिए और ओल्ड पीपल के लिए तकलीफ हो रहा है इधर उधर पास करने के लिए एस्केलेटर और लिफ्ट फैसिलिटी देना ही पड़ेगा सर। अभी इस दुनिया में इतना पीछे है, रेलवे मंत्री बहुत स्पीड है, अपन तेलंगाना में बहुत स्लो काम कर रहे हैं। कोत्तागूडम बोले तो इसको क्यों कंसंट्रेट नहीं कर रहे, थोड़ा ध्यान करना पड़ेगा सर। उधर का एक अंडरब्रिज कोत्तागूडम में सर भजन मंदिर और राजीव पार्क के एरियाज में अंडरपास बनाना है, बहुत दूर से घूम रहे सर, वो बहुत तकलीफ हो रहा है, वो करना है सर। एक भद्राचलम को रेलवे स्टेशन बन के या पहले कोत्तागूडम से या भद्राचलम रेलवे स्टेशन को और तिरुपति को लिंक एक ट्रेन बराबर देना ही पड़ेगा सर। क्यों बोले तो धार्मिक का सेवा है, मोदी जी को भी इंटरेस्ट है, सबको इंटरेस्ट है, भगवान इसको जरूर लेना ही पड़ेगा। और एक सिकंदराबाद बेलगावी एक्सप्रेस कोविड से पहले मनगुड़ तक है और काजीपेट से मनगुड़ तक ये फिर रीस्टार्ट करने के लिए कोशिश कर रहे हैं। और एक बजरा रेलवे स्टेशन बना रहा है, अच्छा 25 करोड़ से डेवलप हो रहा है, अच्छा हो रहा है, बट इसमें लिए मैं कुछ ट्रेन हार्टिंग करना है और 4th नंबर प्लेटफॉर्म भी नया बनाना है। इसके लिए भी थोड़ा ओल्ड एज वाला जाना मुश्किल हो रहा है, इसके लिए प्लेटफॉर्म बनाना है। और इसमें ट्रेन कुछ रुका था, गौतमी एक्सप्रेस 12737 12738 सिकंदराबाद टू काकीनाडा, उसको हार्टिंग चाहिए। और एक पद्मावती एक्सप्रेस है सर 12763 तिरुपति से सिकंदराबाद जा रहे, जब रुक रहे अप में डाउन में नहीं रुक रहे, इसको एक तरफ रुक रहे दूसरी तरफ में नहीं रुक रहे, थोड़ा इसको सीरियसली लेना है, इसको कंसंट्रेट करना। महबूब नगर एक्सप्रेस ट्रेन नंबर 12861 विशाखापट्टनम टू महबूब नगर, विशाखापट्टनम जा रहे तब रुक रहा है ट्रेन, विशाखापट्टनम आने के समय पे नहीं रुक रहे। కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని న్యాయవాదులు ఆందోళన చేస్తున్నారు. గత 3 రోజులుగా న్యాయవాదులు విధులు బహిష్కరించి ఆందోళన చేశారు. ఈ సందర్భంగా హైకోర్టు సీనియర్ న్యాయవాది జయరాజు మాట్లాడుతూ ఆందోళనలో భాగంగా జిల్లా కోర్టు నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు న్యాయవాదులు ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి సర్క్యూట్ బెంచ్ ఏర్పాటు చేస్తున్నట్లు వార్తలు రావడంతో న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు శాశ్వత హైకోర్టు బెంచ్ మాత్రమే ఏర్పాటు చేయాలని కోరారు. పెంచి ఖచ్చితంగా ఎస్టాబ్లిష్ చేస్తాము అని అప్పుడు చెప్పడం జరిగింది. తర్వాత అసెంబ్లీలో 2018లో తీర్మానం చేయడం జరిగింది. అదే విధంగా 2024 ఎలక్షన్స్ లో కూడా కర్నూలులో హైకోర్టు బెంచ్ అని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. కానీ ఇంతటి వరకు మా అడ్వకేట్లకు చేసింది ఏం లేదు. కానీ ఈ రోజు మొన్న కదా నెల రోజుల కింద నారా లోకేష్ బాబు గారు ఆదరణలో 90 రోజుల్లో కర్నూలులో హైకోర్టు బెంచ్ అని అనౌన్స్ చేయడం జరిగింది. కానీ అది అనౌన్స్ చేసిన 10 రోజుల్లోనే ఈనాడు పేపర్లో కర్నూలులో హైకోర్టు బెంచ్ కాదు, కర్నూలులో సర్క్యూట్ బెంచ్ క్యాంప్ బెంచ్ అని ఇది చాలా మా అడ్వకేట్లకు ఆందోళన కలిగించడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కర్నూలులో సర్క్యూట్ బెంచ్ క్యాంప్ బెంచ్ కాదు, కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్ అని ప్రకటించవలసిందిగా మేము కోరుతున్నాము. మేము ఇదే విధంగా రేపు కర్నూలు రాయలసీమలోని అన్ని జిల్లా బార్ అసోసియేషన్స్ కర్నూలు, కడప, అనంతపూర్, చిత్తూరు అన్ని మున్సిపల్ కోర్ట్స్ అండ్ డిస్ట్రిక్ట్ కోర్టు ప్రెసిడెంట్స్ అండ్ సెక్రటరీ అందరం కలిసి ఒక కార్యాచరణ ప్రకటించి ఫ్యూచర్ లో ఇంకా ఏం చేయాలి, ఏ అజిటేషన్ చేయాలి అని రాయలసీమ ఈరోజు మా యొక్క
ప్రజా ఉద్యమంలో భాగంగా న్యాయవాదులందరూ కూడా మరి ఈ రోజు ఒక పవిత్రమైనటువంటి దినం అయినా కూడా శ్రావణ మాసంలో ప్రజలందరూ పూజలు చేసుకుంటూ ఉండగా మేమందరం ఈరోజు రోడ్ల మీద పడి రాయలసీమ ప్రాంత ప్రయోజనాలను కాపాడడానికి ఇక్కడ మేము ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నాం, నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. మేమిక్కడ ఈ యొక్క నిరసన కార్యక్రమం అనేది ఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగానో, ఏ పార్టీకి వ్యతిరేకంగానో, లేకపోతే ఏ వ్యక్తికి వ్యతిరేకంగానో చేస్తున్నటువంటి ఉద్యమం కాదు ఇది. ఇది మా ప్రాంత ప్రయోజనాలను కాపాడుకునే దానికోసం చేస్తున్నటువంటి ప్రయత్నం. ఇంకొకటి కూడా మనవి చేస్తా ఉన్నా, మీరు అడగంది మేము అడగకూడదు, మేము అడగలేదు. మీరు ఇస్తామన్నది ఎందుకు ఆలస్యం చేస్తున్నారని మేము అడుగుతా ఉన్నాం. వాస్తవంగా రాయలసీమకు చారిత్రాత్మకంగా కూడా అన్యాయం జరుగుతూ ఉంది. మరి ఆ రోజు రాయలసీమలో మరి మన మొట్టమొదటి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు ఇక్కడ రాజధానిగా వెలుగొందినటువంటి కర్నూలు మన ప్రాంత ప్రయోజనాల కోసం, తెలుగు జాతి ప్రయోజనాల కోసం మేము రాజధానిని వదులుకున్నాం, త్యాగం చేశాం. మరి ఆ విధంగా పెద్ద మనుషుల ఒప్పందం ఇప్పటిది కాదు, ఇది చారిత్రాత్మక ఒప్పందం. 1937లో ఆంధ్ర రాయలసీమ ప్రాంత నాయకులకు జరిగినటువంటి ఒప్పందం ప్రకారం, శ్రీబాగ్ ఉడంబడిక ప్రకారం అక్కడ రాజధాని ఉంటే ఇక్కడ హైకోర్టు ఉండాలా, ఇక్కడ రాజధాని ఉంటే అక్కడ హైకోర్టు ఉండాలా. అది కూడా మేము అడిగాం. ఈరోజు దశాబ్దాలుగా మాకు హైకోర్టు కావాలని పోరాటం చేస్తూ ఉన్నాం. అయినా కూడా మరి ఏ ప్రభుత్వం కూడా ఈ యొక్క డిమాండ్ను అంగీకరించకపోగా హైకోర్టు బెంచ్ ఇస్తామని చెప్తే దానితో కూడా తృప్తి పడడానికి రాజీ పడ్డాం. మరి ఈరోజు మళ్ళీ వస్తున్నటువంటి వార్తలు ఏంటి, మీరు చేస్తున్న వార్తలు ఏంటి? అసెంబ్లీలో రెజల్యూషన్ పాస్ చేశారు, క్యాబినెట్లో రెజల్యూషన్ పాస్ చేశారు, హైకోర్టు ప్రతిపాదనలు పంపామన్నారు. హైకోర్టు నుంచి ఇక్కడికి మరి ప్రతిపాదనలు వచ్చాయి. ఇక్కడ ఎక్కడ అకామిడేషన్ ఉంది, ఎక్కడ స్థలం ఉంది అని చెప్పి విచారణ చేసి రిపోర్ట్ పంపమని కూడా జిల్లా యంత్రాంగానికి రాసినట్లు కూడా వార్తలు వచ్చాయి. మరి అప్పుడు అది కాకుండా ఈ మధ్యలో పోయిన ఈ నెలలోనే, ఆగస్టు నెలలోనే 4వ తారీఖున ఒక దినపత్రికలో అక్కడ కాదు, కేవలం సర్క్యూట్ బెంచ్ లేదా మొబైల్ బెంచ్ మాత్రమే ఇస్తారు అని చెప్పి రావడం మాకు ఆశానిపాతకంగా మారింది. మరి ఈ రోజు మేము ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాం, దయచేసి మీరు దీనిపైన స్పష్టత ఇవ్వండి, దీనికి క్లారిటీ ఇవ్వండి, మీరు ఇచ్చిన హామీని నెరవేర్చుకోండి. నేను అడుగుతా ఉన్నా, మీరు ఈరోజు హైకోర్టు గురించి లేకపోతే దాని యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడుతున్నారు. ఈ రోజు నిజంగా ఉన్న హైకోర్టు సొంత భవనంలో ఉందా? ఇప్పుడున్నటువంటి హైకోర్టు సొంత భవనంలో ఉందా? హుటిన హైదరాబాద్ నుంచి మనకు 2024 వరకు హైదరాబాద్లో పెట్టుకోవలసిన హైకోర్టును 2018లోనే తీసుకొని పోయి సిటీ సివిల్ కోర్టు బిల్డింగ్లో గత 2018 పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. నువ్వు కూడా పాలిటెక్నిక్ చేసి బీఏ చేశావు కదా, విద్యార్థులు పాలిటెక్నిక్ తర్వాత బీటెక్ చేస్తే తప్పేంటి అని నిలదీశారు. పాలిటెక్నిక్ విద్యార్థులను బెదిరించడం సరికాదని, వారి సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. మేధావులకే మేధావైన అపర మేధావి మీరు కేశవరావు అంకుల్ను పెట్టుకున్నారు. ఆ కేశవరావు అంకుల్ నిన్న ఈ పాలిటెక్నిక్ కాలేజ్ విద్యార్థులను పిలిపించి భయపెట్టిస్తాడా? ఒక తాతగా ఉండాల్సిన కేశవరావు గారు ఈ చిన్నారి బిడ్డలను, మనవల్ లాంటి వాళ్ళందరినీ భయపెట్టించి, ఇగో నడవదు, మీరందరూ కూడా పోవాలి, మా దగ్గర డబ్బు లేవు, అందుకొరకు మేము తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ పెడుతున్నాం, అందులోనే మీరు పోయి చదవాలని భయపెట్టిస్తున్నారు ఫ్యాకల్టీ మెంబర్లను, విద్యార్థులను. ఇదేనా మీరు చేయాల్సింది కేశవరావు గారు? మీ ముఖ్యమంత్రి గారు ఒక హెలికాప్టర్ ఉండగానే 111 కోట్లతో ఇంకొక హెలికాప్టర్ కొన్నాడు కదా, ఆ హెలికాప్టర్కి పెట్టిన డబ్బులన్నా ఈ పిల్లలకు పెడితే వాళ్ళు బాగుపడతారు కదా. మీరు ఒక్కొక్క పబ్లిక్ మీటింగ్ కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని తిట్టడం కోసం, బీఆర్ఎస్ పార్టీని తిట్టడం కోసం, బూతులు మాట్లాడడం కోసం, ఇక్కడ పిల్లలు ఉన్నారు కాబట్టి అవన్నీ నేను మాట్లాడలేను, ఆ బూతులు మాట్లాడడం కోసం ఒక్కొక్క మీటింగ్కు 10 కోట్ల నుంచి 15 కోట్లు పెట్టి గత 6 నెలలుగా మీరు మీటింగులు పెట్టి తిడుతున్నారు కదా. ఆ డబ్బులన్నీ ఈ రామంతపూర్ పాలిటెక్నిక్ కానీ, లేకపోతే మరి ఇంకో మాసప్ ట్యాంక్ పాలిటెక్నిక్ కానీ, లేకపోతే లెదర్ పాలిటెక్నిక్ కానీ, కృష్ణదేవరాయ పాలిటెక్నిక్ కానీ, 58 గవర్నమెంట్ పాలిటెక్నిక్ కానీ, లేకపోతే ఇంకా కొన్ని ప్రైవేటు పాలిటెక్నిక్ కానీ వాళ్ళందరికీ ఇస్తే పిల్లలు బాగుపడతారు కదా ముఖ్యమంత్రి గారు. మీరు ఇప్పుడు మంచిగా హాయిగా లండన్లో ఉన్నారు, దాని తర్వాత అమెరికా పోతారు, ఈ పిల్లలేమో రోడ్ల మీద కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. అసలు మిన్నసోటాలో జార్జ్ ఫ్లాయిడ్ను ఎట్లయితే గొంతు బిస్కి ఒక పోలీస్ ఆఫీసర్ చంపేసిండో ఆ విధంగా జాటోత్ రాజేష్ అనే పాలిటెక్నిక్ విద్యార్థిని చంపే ప్రయత్నం మీ ఆధీనంలో పనిచేస్తున్న పోలీసులు చేసిండ్రు. వాళ్ళ మీద తప్పనిసరిగా మీరు చర్యలు తీసుకోవాలి. నిజానికి రేవంత్ రెడ్డి గారు
ఆయన విద్యా అర్హతలను ఒకసారి జాగ్రత్తగా పరిశీలిస్తే రేవంత్ రెడ్డి గారు ఆయన విద్యార్థి దశలో పాలిటెక్నిక్ చదివిండు వనపర్తిలో. దాని తర్వాత ఆయన ఏవి కాలేజీలో బిఏ చేసిండు. దాని తర్వాత ఆయన రియల్ ఎస్టేట్ ఏజెంట్గా మారిండు. రియల్ ఎస్టేట్ ఏజెంట్గా మారి ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చిండు, ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడు. నేను ఇలా ఒక్కటే ప్రశ్న అడుగుతున్నాయా రేవంత్ రెడ్డి గారు, మీరు పాలిటెక్నిక్ వనపర్తిలో చేసి సికింద్రాబాద్లో ఏవి కాలేజీలో బిఏ చేసి మళ్ళా తర్వాత రియల్ ఎస్టేట్ దందాలకు పోగలిగినప్పుడు ఈ పిల్లలు పాలిటెక్నిక్ 3 సంవత్సరాలు చేసి ఈసెట్ పోతే తప్పేంది? మీరు పాలిటెక్నిక్ చేసి బిఏ చేయగలిగినప్పుడు వీళ్ళు పాలిటెక్నిక్ విద్యార్థులు ఈసెట్ చేసి ఇంజనీరింగ్ కాలేజీలోకి పోతే తప్పేంది? ఎప్పుడైనా ఆలోచించిండ్రా? మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.